రాజకీయాల్లో, ఎన్నికల్లో మరి ముఖ్యంగా ఆయా పార్టీలు వాటి విధానాలు, కార్యక్రమాలు, ప్రణాళికలు, సిద్ధాంతాలు ఇలాంటివి ఎప్పుడైతే తక్కువైపోతాయో వ్యక్తి ప్రాధాన్యత, కుటుంబాల మీద ఫోకస్ అది బాగా పెరుగుతోంది. ఇంకా దీనికి తోడు సోషల్ ఇంజనీరింగ్ అని కులాలు ఆ ప్రస్తావనలు కూడా బాగా పెరిగాయి. ఇవి గోదావరి జిల్లాలో చాలా ఎక్కువగా నడుస్తున్నాయి. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం, ఈ పిఠాపురంలో అంతకుముందు అభ్యర్థిగా ఉన్న తెలుగుదేశం అభ్యర్థిగా ఉన్న వర్మ అండగా ఉండటము పవన్ కళ్యాణ్కు, నాగబాబు అక్కడే ఉండి ప్రచారం చేస్తుంటాం, ఇది ఆయనకు ఉపయోగపడే అంశం. మరోవైపున ముద్రగడ పద్మనాభం జనసేన తనను పిలిచి కలుస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ తనకు తనను నిర్లక్ష్యం చేశారు, లేకపోతే ఒక విధంగా హర్ట్ చేశారు అనే దాంతో ఆయన వెళ్ళి వైసీపీలో చేరాడు. చేరాక పిఠాపురంలో పవన్కు వ్యతిరేకంగా పనిచేసే బాధ్యత తీసుకున్నారు. ఇంక ఇది రోజు రోజుకు వేడి పెరుగుతుంది. ఒకరొకటంటే ఒకరు ఇంకొకటంటే నేను ఓడిస్తాను, వ్యతిరేకంగా పనిచేస్తాను అని ముద్రగడ పద్మనాభం అంటారు. రాజకీయాల్లో ఏ పార్టీ ఒక ప్రత్యర్థి పార్టీ నాయకుడిని ఓడిస్తానని చెప్పడంలో పెద్ద ఆశ్చర్యమేం లేదు. కానీ వీళ్ళేమో జగన్కు ఇదైపోయి, జగన్ లోబడిపోయే ఇదంతా చేస్తున్నాడు అనే పద్ధతిలో జనసేన నుంచి, టీడీపీ నుంచి విమర్శలు బాగా వచ్చాయి. నిన్న మొన్న వంగవీటి రాధ కూడా అక్కడ తిరిగి బాగా ప్రచారం చేశారు. అంతకంతకు అక్కడ వేడి పెరుగుతోంది. పిఠాపురం వర్సెస్ పులివెందులు అని అంటాం, లేకపోతే వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఉన్నారు, ఎక్కడ చూసినా కడప వాళ్ళే కనిపిస్తున్నారని కొంచెం టెన్షన్ పెంచుకునే పరిస్థితి ఇవి కూడా వచ్చాయి. ఇవేం అంత వాంఛనీయం కాదు. ఎవరి రాజకీయాలు ఏమైనా ప్రశాంతత కాపాడుకోవాలి అని నాలాంటి వాళ్ళు చెప్తూ వచ్చారు, చెప్తున్నాం కూడా. ఇంకా ఈ సమయంలో ముద్రగడ ఒక తీవ్రంగా తనను వాళ్ళు అన్నారని, అంటే తను కాపుల కోసం చేసిన ఉద్యమం వైసీపీ చేయించింది అని పవన్ కళ్యాణ్ ఆరోపిస్తే దాన్ని తీవ్రంగా ఖండించటమే కాకుండా నేనేదో ఫైట్ చేస్తే నాతో కలిసి రాకుండా నా మీద అభాండాలు వేస్తారని అని చెప్పడంతో పాటు ఇక్కడ పవన్ కళ్యాణ్ ఓడించకపోతే నా పేరు ముద్రగడ పద్మనాభరెడ్డి అని పెట్టుకుంటానని ఆయన ఒక మాట అన్నారు. పేరు మార్చుకుంటానని మామూలుగా అంటారు, ఇక్కడ ఈయన రెడ్డి అనేది ఒకటి కలిపారు. ఇప్పుడు అసలు విషయం రాజకీయం పక్కన పెట్టి కాపు నాయకుడిగా ఉన్న ఆయన రెడ్డి అని పెట్టుకోవటం ఏంటి అని మళ్ళీ ఒక దుమారం. నిజానికి రాయలసీమలో రెడ్డి అనే పెట్టుకుంటారు, రెడ్డి అని ఉన్నవాళ్ళని కూడా కాపులు అని అంటూ ఉంటారు. అదొక వేరే చర్చ అనుకోండి ఏదైనా. ఇక అప్పటి నుంచి పోటాపోటీ ఉద్రిక్తత వివాదం దీనికంటే ఈ రెడ్డి అనే దాని మీద కులాల పరంగా, కులాల పేర్ల పరంగా నిజంగా పెద్ద వివాదాలు పెంచుకోవడం శుద్ధ దండగా. రాజకీయ అభిమానాన్ని బట్టి, విధానపరమైన మద్దతును బట్టి జరుగుతుంది. కానీ ఇక్కడ పిఠాపురంలో ఒక విచిత్ర పరిస్థితి. ఆయన అన్న తర్వాత వీళ్ళు మళ్ళీ ఆల్రెడీ మీరు మార్చేసుకోండి అని ఇప్పుడే ఆయన పేరు ఆ విధంగా పెట్టడం మొదలుపెట్టారు. ఈ సమయంలో ముద్రగడ పద్మనాభం కూతురునంటూ క్రాంతి అనే ఆమె వీడియో పెట్టారు. నేను ఆయన కూతుర్ని, ఆయన ఇలా మాట్లాడడం ఏం బాగాలేదు, కావాలంటే ఆయన పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా పని చేయొచ్చు కానీ ఉద్దేశాలు ఆపాదించి ఇవన్నీ చేయకూడదు. అంటే పవన్ కళ్యాణ్ కాదు, అక్కడ వైసీపీ అభ్యర్థిగా ఉన్న గీతను గెలిపించడానికి పని చేయొచ్చు కానీ పవన్ కళ్యాణ్ అనకూడదు ఈ పద్ధతిలో అన్నారు. ఆమె పూర్తిగా జగన్ ఆయనను పవన్ను తిట్టడానికే ఉపయోగిస్తున్నారు, నేను ఆయనతో విభేదిస్తున్నాను, నేను పవన్ కోసం పనిచేస్తానన్నారు. వెల్ అండ్ గుడ్. ఆమె పవన్ కళ్యాణ్ అభిమానించి పనిచేస్తే ఆమె చేయొచ్చు. ఇది జరిగిన వెంటనే మీడియాలో మళ్ళీ చాలా సంచలనము, ఆమె కూతురుకు ఇది షాక్, ఈ పద్ధతిలో అంతా పెట్టారు. దీని మీద నన్ను అభిప్రాయం కూడా అడిగారు. ఏం చెప్తాం అభిప్రాయం? ఒక కుటుంబంలో తండ్రి కూతురు తరొక పద్ధతి, తలా ఒక విధానం తీసుకున్నారు, అది వాళ్ళకి సంబంధించింది. ఇప్పుడు ముద్రగడ పద్మనాభాన్ని జగన్ ఉపయోగించుకొని తిట్టడానికి వినియోగిస్తున్నారని మీరు ఆరోపిస్తే మిమ్మల్ని జనసేన వాళ్ళు ఉపయోగించుకుంటున్నారని వాళ్ళు ఆరోపిస్తారు కదా. ఆరోపించాడు కూడా ముద్రగడ పద్మనాభం. ఆయన తెలియక అవగాహన లేకుండా మాట్లాడుతుంది అన్నట్టుగా ఆయన చెప్తూ నేనైతే దీనికే కట్టుబడి ఉన్నాను అన్నట్టు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ముద్రగడ పద్మనాభం కొడుకు కుమారుడు కూడా ఉన్నాడు, గిరి అండ్ సంథింగ్. ఆయనతోనే ఉన్నట్టున్నారు. ఇప్పుడు ఆయన అక్కడ ఉన్నాడు, ఈమె ఇక్కడ ఉన్నారు.
మధ్యలో ఈయన సీనియర్ నాయకుడిగా ఉన్నాడు, ఓడిస్తానని చెప్తున్నారు. ఇందులో ఎవరిదైనా తప్పు, ఎవరిదైనా ఒప్పు అని సైడ్స్ తీసుకోవాల్సిన అవసరం ఇతరులకు ఏముంటుంది? ఉపయోగించుకోవడం విషయానికి వస్తే, ఉపయోగించుకోవడానికి ఒకరికి ఎంత అవకాశం ఉందో ఇంకొకరికి కూడా అంతే హక్కు ఉంటుంది కదా. ఇందులో లాజిక్ ఏం లేదు. కానీ ఏదో ఒక కృత్రిమమైన, ఇప్పుడు మనం చూసాము కేసినేని చిన్ని మధ్యలో అక్కడ, లేకపోతే సాక్షాత్తు జగన్ చెల్లెలు మధ్యలో ఇక్కడ, ఇంకెక్కడో చోట భార్యాభర్తలు కూడా పోటీ పెట్టారని కూడా అంటున్నారు. ఇక్కడ ఆ పరిస్థితి లేదు. పవన్ కళ్యాణ్ గీత, కాకపోతే ఈమె గతంలో ప్రజారాజ్యంలో గెలిచారు ఎంపీగా అనుకుంటాను. గెలిచిన నేపథ్యం మటుకు ఆమెకు ఉంది అప్పటి నుంచి ఎమ్మెల్యేగా. ఆమె ఇటు చేరి ఇప్పుడు ఆమె ఎంపీ నుంచి ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. సో పవన్ కళ్యాణ్ చెప్పేది ఆయన చెప్పొచ్చు, గీత చెప్పేది ఆమె చెప్పొచ్చు. కానీ దీన్ని ఏదో పులివెందుల వర్సెస్ పిఠాపురం, ఎందుకు అక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడ ఓటేస్తారా, ఇక్కడ వాళ్ళు వెళ్ళి అక్కడ ఓటేస్తారా, ఏం జరుగుతుంది, ఏం జరగదు. సో అది రీజనల్ అయితే, ఇప్పుడు ఆయన కూతురే ఆయన వ్యతిరేకించారు కాబట్టి ఏం జరుగుతుందని, కూతురు వ్యతిరేకించినా తండ్రి వ్యతిరేకించినా అల్టిమేట్గా ప్రజలు ఎవరి మీద విశ్వాసం పొంది ఓట్లేస్తే వాళ్ళు గెలుస్తారు. దీని మీద అనవసరంగా వివాదం పెంచుకోవటం, ఒకరి రైటు ఒకరి తప్పని సైడ్స్ తీసుకోవాల్సిన అవసరం ఎవరికీ లేదు. మూడోది, వీలైనంత వరకు కులాలు, ప్రాంతాలు, కుటుంబాలకు సంబంధించిన పంచాయతీగా దీన్ని మార్చకుండా ఉండటం చాలా మంచిది. ఎవరు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారు, కుటుంబంలో వాళ్ళ నేపథ్యం ఏంటని బయటి వాళ్ళకి ఏం తెలుస్తుంది? తెలిసినా వాళ్ళకి సంబంధమే ఉంది. పబ్లిక్ డొమైన్లో ప్రజా జీవితంలో ఉన్న వరకు మట్టుగా ఇక్కడ మాట్లాడుకోవాల్సి ఉంటుంది. సో నేను అనుకోవటం, ఆ అమ్మాయి ఆయన మీద అలా మాట్లాడడం అనేది ఆమెకున్న హక్కు, మాట్లాడవచ్చు. కానీ దాని ప్రభావం ఏదో నాటకీయంగా ఏదో జరిగిపోతుంది అని అనుకోవడానికి మటుకు ఏమీ ఆస్కారం లేదు. ఇప్పటివరకు ఎన్నికల ప్రచారం, పోటీ ఎలా ఉన్నాయో ఇక ముందు కూడా అలాగే ఉంటుంది. కాకపోతే ఇంకొక ముఖ్యమైన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి కొంత యాడ్ అవ్వచ్చు. ముద్రగడ కూడా తీవ్రంగానే స్పందించారు, బాగానే ఉంది. కానీ ఆయన ఒకే ఒక మాట వాడకుండా ఉండాల్సింది. ఆయన ఉద్దేశం ఏంటో తెలీదు. కూతురు నా ప్రాపర్టీ కాదు, వాళ్ళ ప్రాపర్టీ అని. ఒక మనిషి కదా అమ్మాయి అంటే. సో అమ్మాయి ఒక మనిషిని, ఒక మహిళను ఎందుకు కూతుర్ని ప్రాపర్టీ అని ఎందుకు అన్నాడో తెలియదు ఆయన ఉద్దేశం. కానీ మహిళలను మనిషిగా చూడాలి ఇట్లాంటివి చెప్తుంటారు కదా. ఇప్పుడు దాని మీద మళ్ళీ ఇంకా సెకండ్ దుమ్మారం. ఇలాంటివన్నీ సవరించుకోవడం చాలా మంచిది. అసలు వివాదమే వృధా అంటుంటే వివాదంలో వాడే పదాలు, వివాదంలో వెలుగుచ్చేటటువంటి భావాలు, అవి వివాదాస్పదం కావటం మరింత అనవసరమైన విషయం. ఇది టీ కప్పుల తుఫాన్లాగా ముగిసిపోవాలని మనం కోరుకోవాలి. రాజకీయంగా ఎవరి శక్తి కొద్ది వాళ్ళు పోట్లాడుకోవచ్చు. యా.